ఫస్ట్ ఈ కేసు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది తెలుసుకుందాము. అది దాదాపు చూసుకుంటే 22 జూన్ 22 జూన్ నుంచి ఈ కేసు అయితే స్టార్ట్ అయింది. బట్ ఆఫ్టర్ 3 days ఇద్దరు లాయర్లు, ఒక లాయర్ పేరు వచ్చేసి ఓజస్వి గౌడ, సెకండ్ లాయర్ నేమ్ ఇస్ సచిన్ దేశపాండే. వీళ్ళిద్దరూ కలిసి ఒక లెటర్ని కర్ణాటక కోర్టులో పెట్టారు. ఆ లెటర్లో ధర్మస్థలాలో మాస్ బరియల్స్ జరిగాయి, అంటే కొన్ని వందల మందిని చంపేశారు ఆడపిల్లల్ని అని చెప్పేసి ఆ లెటర్లో ప్రస్ఫుటంగా రాసి ఉండి అక్కడ కర్ణాటక కోర్టులో జడ్జి ముందు పెట్టారు. బట్ ఈ విషయం సోషల్ మీడియాకి ఎలా వచ్చిందో తెలియదు, కానీ మేబీ వాళ్ళు ఇచ్చుండరు, బికాస్ ఇచ్చుండొచ్చు అని కూడా అనుకోవచ్చు. ఎందుకనంటే ఈ విషయాన్ని జనాల్లోకి తేవాలి అనేసి ఆ మనిషి ఎవరైతే ఉన్నారో 48 ఏళ్ళ వ్యక్తి ఆయన తీసుకొచ్చారు కాబట్టి మేబీ వాళ్ళే ఇచ్చుండొచ్చు. తప్పు లేదు, ఇవ్వాలి కూడా. అండ్ ఇస్తేనే ఇలాంటి విషయాల మీద మనకి బుద్ధి వస్తుంది. నిజం చెప్పుకోవాలి అంటే చాలా విషయాలని మనం పట్టించుకోము, బట్ ఇలాంటి విషయాలను పట్టించుకోవాలి అనే కామన్ సెన్స్ అనేది మనకు వస్తుంది, మన దేశానికి వస్తుంది. ఆఫ్టర్ కోల్కతా కేసు, ఢిల్లీ